4:20 AM పటమట సెంటర్. మంచు తెరలు మనిషిని మనిషి చూసుకోకుండా తెరసల్లా పట్టినట్లు ఉన్నాయి. నగరం ఇంకా ముడుచుకుని పడుకునే ఉంది. అడపాదడపా పాల వ్యాను తిరుగుతూనే ఉంది. వీధి కుక్క మురుగుతూనే ఉంది. మూసిన షాపు ముందు పడుకుని ఉన్న బిచ్చగాడు లేచి ఒకసారి చుట్టూ చూసి మళ్ళీ దుప్పటి బిగించాడు. ఉదయపు నడక కోసం బయటపడ్డ నడివయసు మనిషి మిత్రుని కోసం ఎదురు చూపు. దూరం నుండి కాఫీ ఆరోమా ఆస్వాదించమని రెచ్చగొడుతుంది. పేపర్ బాయ్లు పొదికలను స్కూటీ ముందు సర్దుకుంటున్నారు. దూరంగా 10వ నెంబర్ బస్సు నిండు గర్భిణీలా కదిలి వస్తుంది. బస్టాప్లో ఉన్న ప్రయాణికులు ముందుకు వచ్చి చేతులు పైకి కిందికి ఊపుతున్నారు. ఎదురు చూస్తున్న మిత్రుడు రానే వచ్చాడు. ఉన్నికోటు తొడుక్కుని చేతులు ఫ్యాన్ జేబులో పెట్టుకుని గబగబా నడుచుకుంటూ వచ్చాడు. దగ్గరికి రాగానే నులివెచ్చని కరస్పర్శ అందించి, పద పద, హై స్కూల్ రోడ్లో ఓ గ్రీన్ టీ తాగి తాడిగడప దాకా వెళ్ళి వద్దాం. 10 కిలోమీటర్లు టార్గెట్ ఈరోజు అన్నాడు. తూర్పు ఎదురుస్తుంది. పటమట సెంటర్ వెనుకబడుతుంది. చిన్ననాటి కబుర్లు ఊట బావిలో నీళ్లులా ఊరుతున్నాయి. 4:20 AM పటమట సెంటర్. కవిత్వం విన్నారు కదా. కవి వనజా తాతినేని. ఫ్రెండ్స్, ఈ కవిత మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విభిన్నమైన కవితలు, కథలు నా ఛానల్లో పొందుపరిచి ఉన్నాయి. సందర్శించండి. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.